హాయ్ అండి, ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో మా తీరులో మీకు చూపిస్తాను. ఇవ్వండి, 1/2 కేజీ నాటు బీరకాయలు తీసుకున్నాను. ఈ సైజువి ఇవి పొట్టు తీసుకొని అంటే ఈ లైన్ తీసుకొని కోసుకోవాలి. నేను 1/2 కేజీలో తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి, 1 కప్పు కొత్తిమీర తీసుకోవాలి, కరివేపాకు కొంచెం, ఆవాలు మినపప్పు 1 స్పూను, 1 స్పూను పచ్చెనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర. ఇవి బీరకాయలు క్లీన్ చేసుకొని కోసేసుకుందాం. ఈ బీరకాయలకి చేదుంది లేనిది బాగా చూసుకోవాలండి. చూసుకున్నాక ఈ ఈన్లు ఉన్నాయి కదా, ఇవి ఒకటే తీసుకుంటే సరిపోద్ది. అలాగా మొత్తం అంతా చెక్క అవసరం లేదు, అలా తీసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ కూడా అలా తీసుకొని చేతి చూసుకొని నేను ముక్కలు కోసుకుంటాను. టమాటాలు కూడా ముక్కలు కోసుకొని మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ కూడా కోసేసుకోవాలి. ఇవ్వండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద ముక్కలైనా మగ్గిపోతాయి తొందరగా. మగ్గబెట్టుకుంటే ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసుకుందాం పోపులన్నీ. కొంచెం మిరపకాయలు ఇలాగ అయ్యాయి కదండి, ఇప్పుడు వేసేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకుంటాం. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. బాగా మగ్గిపోయింది కూడా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇదండి బాగా మగ్గిపోయింది, నీరంతా కూడా ఇంగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ చింతపండుని దీంట్లోనే ఉంచేద్దాం. చక్కగా తొందరగా ఇగోండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మరి మెత్తగా మిక్సీ చేసుకోకూడదండి, కొంచెం బరకగా చేసుకోవాలి. కొంచెం బరకగా ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక తిప్పుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం అండి. పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ మా అమ్మగారు అయితే మటుకి పోపు వేసేవారు, నాకు అదే అలవాటు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ పోపులన్నీ కూడా వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అవి కొంచెం 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ పచ్చడి మొత్తం తీసుకోవాలి. ఇదండి, ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదండి, రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ చేసి చెప్తాను. దీంట్లో నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉట్టిగా తిన్నా బాగుంటుంది, నెయ్యి కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అది చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నెయ్యి కలుపుకొని తింటున్నాం. దీంట్లో ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.